స్లో చెప్తాను. స్లోగా పంటారా? స్లోగా పంపంటారా వాళ్ళ? వాడకండి. 3R ప్రిన్సిపల్ పాటించాలి. స్వర్ణాంధ్ర సాధనే మన లక్ష్యం. పరిసరాలను శుభ్రపరచండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకండి. 3R ప్రిన్సిపల్ పాటించాలి. స్వర్ణాంధ్ర సాధనే మన లక్ష్యం. స్వచ్ఛాంధ్ర సాధన మన లక్ష్యం. అదే చెప్పు, అదే స్లోగన్ చెప్పు. స్వచ్ఛాంధ్ర సాధన మన లక్ష్యం. మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలి. మన పరిసరాల్లో గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్త పొడి చెత్త మీద గ్రామ ప్రజలకు అవగాహన కలిగించాలి. తడి చెత్త పొడి చెత్త మీద రండి సార్. నాయుడు గారు కడప జిల్లా మైదుకూరు నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ప్రతి 3వ శనివారం పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా కలిసి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. అందువల్ల మనం ప్లాస్టిక్ ఉన్నటువంటి మన పరిసరాలు ఉన్నటువంటి ప్లాస్టిక్ ను తొలగిస్తూ మనము 3R ప్రిన్సిపల్ లేదంటే 5R ప్రిన్సిపల్ అనేటటువంటిది రెండు కూడా మనం పాటించాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా రీసైకిల్ రీయూజ్ చేసేటటువంటి ప్లాస్టిక్ ను వాడి వాటి మీద కూడా మన సమాజంలో కొంత అవగాహన కలిగించి ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజు అంటే ప్రతి శనివారం కూడా ప్రతి 3వ శనివారం ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ప్రారంభిస్తూ భవిష్యత్తులో మన పాఠశాలలో కూడా ఎలాంటి ప్లాస్టిక్స్ లేకుండా వేస్ట్ మెటీరియల్ ఏది కూడా లేకుండా పరిశుభ్ర ప్రతిజ్ఞ చెప్పండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సమయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని